చిన్నా చితకా కలిపి ఈ వారం బాక్సాఫీస్ పై అటాక్ చేసిన సినిమాలు అక్షరాల 10. కానీ వీటిలో దాదాపు అన్ని సినిమాలు అటకెక్కడంతో డీలా పడిపోతుందట టాలీవుడ్. ఇందుకీ ఎంటర్టైన్ చేస్తామని వచ్చిన ఈ సినిమాల సత్తా ఏంటో ఓ లుక్కేద్దాం. ఈ ఏడు ఫస్ట్ హాఫ్ సోసో అనిపించింది. అయితే సెకండ్ హాఫ్ సాలిడ్ నెంబర్స్ కు తెర తీయడంతో ఈ జోష్ ఇలాగే ఉంటే బాగుండు అంటూ ఆశపడ్డారంతా. కానీ అబ్బే మాకంత సీన్ లేదంటూ వచ్చిన సినిమాలు వచ్చినట్టే పోవడం ఇక్కడ గమనార్హం. నిన్నటి సంగతి చూస్తే అచ్చంగా 10 సినిమాలు బాక్సాఫీస్ పై అటాక్ చేశాయి. వీటిలో దాదాపు సగం సినిమాల పేర్లే ఆడియన్స్ కు తెలియదంటే మేకర్స్ తమ సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఎంత వెనక్కి వెళ్లారో అర్థమవుతుంది. కాస్తో కూస్తో ఆశలు పెట్టుకున్న అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీని చూస్తే చాలా చోట్ల పట్టుమని 25% ఆక్యుపెన్సీ కూడా ఆపలేదు. గత సినిమా వచ్చుమల్లికి వచ్చిన జనాల్లో సగం కూడా రాలేదంటే ఆడియన్స్ అల్లరోడ్ని కూడా లైట్ తీసుకున్నారన్నట్టే కనిపిస్తోంది. మరి నరేష్ సీరియస్ ట్రాక్ వదిలి కామెడీ బాట పడతాడో చూడాలి. ఇక సినిమాలు తీసుకుపోవడమే పనిగా పెట్టుకున్న ప్రియదర్శి కంటెంట్ పై కాన్సన్ట్రేట్ చేసినట్టు కనిపించట్లేదు. బలగం పేరు చెప్పుకునే ఇప్పటికే సినిమాలను పట్టేసిన ఈ హీరో కమ్ కమెడియన్ ప్రేమంటే అంటూ చేసిన సినిమాకు కూడా జనాలను రాబట్టడంలో ఫెయిల్ అయినట్టే కనిపిస్తోంది. మరి సుమ యాక్టివ్ గా చేసిన ప్రమోషన్స్ తో పాటు రెండో రోజు టాక్ ఏమైనా యునానిమస్ గా వస్తే తప్ప గట్టెక్కే ఛాన్స్ అసలే కనిపించట్లేదు. ఇక ఇంతటి కాంపిటీషన్ లో రిలీజ్ అయిన చిరు కొదమ సింహం కాస్తైనా కాసులు రాబడుతుందనుకుంటే హైదరాబాద్ వైజాగ్ లాంటి ఏరియాలో తప్ప మిగతా ఎక్కడా ఎఫెక్ట్ చూపించకపోవడం చిరు స్టామినాను క్వశ్చన్ చేసేది. అయితే వీటన్నిటిలో కాస్త బెటర్ టాక్ తెచ్చుకున్న సినిమా రాజు వెడ్స్ రాంబాబు. కంటెంట్ పై కాన్ఫిడెన్స్ తో వేసిన ప్రీమియర్స్ తో ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్స్ నే చూసినట్టు తెలుస్తోంది. మరోవైపు 99 రూపీస్ టికెట్ స్ట్రాటజీ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఒక రకంగా ఆంధ్ర కింగ్ తాలూకా వచ్చే వరకు ఆడియన్స్ కు ఇదే ఫస్ట్ చాయిస్. చూడాలి మరి ఏకంగా 40 కోట్లు వెనకేసిన లిటిల్ హార్ట్స్ లా ఇది కూడా మేకర్స్ కు కాసులు కురిపిస్తుందో లేదో. ఘాటి అటర్ ఫ్లాప్ అవడంతో ఆదిత్య 999 మిషన్ లో బాలయ్య మనసు మార్చుకున్నాడా? గౌతమిపుత్ర వంటి క్రేజీ ఫిల్మ్ ఇచ్చిన క్రిష్ తో కాకుండా ఈ సీక్వెల్ ని మరో డైరెక్టర్ చేతిలో పెడుతున్నాడా? హిట్ ఫ్లాప్లని అస్సలే పట్టించుకొని ఈ నటసింహం క్రిష్ విషయంలో మాట తప్పుతున్నాడా? అసలు క్రిష్ కి ఆదిత్య 999 హ్యాండ్ ఇస్తుందన్న వార్తల్లో ఫ్యాక్ట్ ఎంత? ఆదిత్య 369 తెలుగు సినిమాల్లో వచ్చిన తొలి టైం ట్రావెల్ టాలీవుడ్ లో ఈ సినిమా క్రియేట్ చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదు. అలాంటి ఈ సినిమాకు ఆదిత్య 999 అని సీక్వెల్ రాబోతుందని బాలయ్య అనౌన్స్ చేయడం, మోక్షజ్ఞ కూడా ఉండే ఛాన్స్ ఉందన్న న్యూస్ లీక్ అవడంతో హ్యాపీ మోడ్ లోకి వెళ్లిపోయారు నందమూరి ఫ్యాన్స్. నిజానికి బాలయ్య 100వ సినిమాగా ఆదిత్య 999 వస్తుందనుకున్నారంట. కానీ క్రిష్ గౌతమి పుత్రతో రావడం, ఆ తర్వాత బాలయ్య వేర్వేరు సినిమాలతో లాక్ అయిపోవడంతో అనుకున్న ఆదిత్య 999 కాస్త ప్రతిసారి వెనక్కి వెళ్లే పరిస్థితి. అయితే గతేడాది క్రిష్ డైరెక్షన్ లో ఈ సినిమా పక్కా అని స్వయంగా బాలయ్య అనౌన్స్ చేయడంతో ఇక త్వరలోనే మరో టైం ట్రావెల్ చూడొచ్చని మురిసిపోయారు మూవీ లవర్స్. మరోవైపు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ కథతోనే అన్నారంతా. కానీ ఎందుకో ఇంతవరకు మళ్లీ అప్డేట్ లేదు. అయితే ఈ మధ్య వచ్చిన ఘాటి బోల్తా కొట్టడంతో క్రిష్ డైరెక్షన్ లో వస్తుందనుకున్న ఈ సీక్వెల్ పై మళ్లీ అనుమానాలు. ఇక తాజాగా గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలయ్య తన తనయుడు మోక్షజ్ఞతో ఆదిత్య 999 మ్యాక్స్ పక్కా అని అనౌన్స్ చేశాడు గానీ డైరెక్టర్ పేరు చెప్పకపోవడంతో బాలయ్య క్రిష్ కు హ్యాండ్ ఇచ్చేశాడా అన్న టాక్ తెగ సర్క్యులేట్ అవుతుంది. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ఆల్మోస్ట్ పూర్తి చేసిన క్రిష్ డైరెక్షన్ లోనే సినిమా ఉంటుందని, ఇక ఈ సినిమా కోసమే మోక్షు వైజాగ్ లో ట్రైన్ అవుతున్నాడని, ఈ సీక్వెల్ ఎట్టి పరిస్థితుల్లో 2026లో పట్టాలెక్కే ఛాన్స్ ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. మరోవైపు బాలయ్య కూడా హిట్ ఫ్లాపులను అసలే పట్టించుకోడన్న టాక్ ఉంది. సో క్రిష్ డైరెక్షన్ లోనే ఈ సీక్వెల్ వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉందన్నమాట. సినిమాలంటే 100 కోట్ల బిజినెస్. ఇది జక్కన్నకేమీ తెలియంది కాదు. మరి లక్షల మంది ముందు ఈ దర్శక ధీరుడు నోరెలా జారి ఉంటాడు? నాకు దేవుడికి చాలా దూరం అంటూ సెన్సేషనల్ కామెంట్స్ ఎలా చేశాడు? కొంపదీసి ఇది కూడా పబ్లిసిటీ స్టంట్ లో భాగమేనా? రాజమౌళిని జైల్లో వేయాలి, ఆయన సినిమాలు బాయ్కాట్ చేయాలి, దేవుణ్ణి నమ్మనంటూ అంతమందిలో అవమానిస్తాడా? ఇలా జక్కన్నపై ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నాయి హిందూ సంఘాలు. అయితే పబ్లిసిటీలో జక్కన్న మాస్టర్ స్ట్రాటజిస్ట్. తన ప్రతి సినిమాను సరికొత్త రీతిలో ప్రమోట్ చేయడంలో జక్కన్న రూటే సెపరేటు. ఆ ప్రమోషన్ స్ట్రాటజీనే అతన్ని ఇంతటి వాడిని చేసింది. ఇప్పుడు కూడా వారణాసి చుట్టూ కాంట్రవర్సీ వెనుక ఇలాంటి స్ట్రాటజీ ఏమైనా ఉందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి.
రాజమౌళినే అంతా పక్కా ప్లాన్ గానే కాంట్రవర్సీకి తెరలేపాడని, రోజు రోజుకు ముదురుతున్న ఈ ఇష్యూ అంతా జక్కన్న చెక్కిన ప్లానే అని, తన సినిమా ప్రజల నోళ్లలో నానేలా చేయటం కోసమే ఇలా కామెంట్స్ వదిలాడన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. గతంలో త్రిబులారులో వేరువేరు టైం లైన్ లోని కుమ్రం భీం, అల్లూరి సీతారామరాజులు ఎలా కలుస్తారన్న హాట్ డిస్కషన్ కి థియేటర్స్ ని ఆన్సర్ గా ఇచ్చాడు. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ బేస్డ్ స్టోరీ అయిన బాహుబలిని సినిమా పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నావని వచ్చిన కామెంట్స్ కి వేల కోట్లతో జవాబిచ్చాడు జక్కన్న. ఇప్పుడు మహేష్ వారణాసిని కూడా ప్రమోట్ చేసేందుకే జక్కన్న హనుమాన్ పై వైరల్ కామెంట్స్ చేశాడని, ఒక్కసారి సినిమా కనుక బయటకొస్తే వీళ్లే ఎగబడి సినిమా చూసి అంతా మర్చిపోతారని, ఈ విషయం తెలుసు కాబట్టే జక్కన్న ఇలా ప్రమోషన్ స్ట్రాటజీకి తెరలేపాడన్న టాకు వినిపిస్తుంది. చూడాలి మరి, మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడిపోతున్న భక్తులంతా వారణాసిని చూడకుండా ఉంటారో లేదో. కుర్ర హీరోలు పాన్ వరల్డ్ అంటూ పక్క దేశాలకు వెళ్లిపోతే కనీసం నార్త్ లో కూడా బాగా వేయలేకపోయాడు బాలయ్య. దీంతో దొరికిందే ఛాన్స్ అంటూ అఖండ 2తో మార్కెట్ పెంచుకోవాలని ప్లాన్ చేసిన ఈ నటసింహానికి దురంధర్ తో బ్రేకులు వేస్తున్నాడట బాలీవుడ్ స్టార్ రణ్వీర్. మరి డిసెంబర్ 5న జరిగే ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో బాలయ్య సత్తా చాటుతాడా, లేక ఇది నా అడ్డా కాదు అంటూ రణ్వీరే అదరగొడతాడా? నార్త్ లో పాగా వేద్దామనుకున్న బాలయ్య అసలు నెరవేరేలా కనిపించట్లేదు. సింగిల్ గా వచ్చి సాలిడ్ వసూళ్లు సొంతం చేసుకుందామనుకున్న అఖండ 2కి దురంధర్ రూపంలో గట్టి ఫైట్ ఇస్తున్నాడు రణ్వీర్. వాస్తవానికి తెలుగునాట సాలిడ్ కలెక్షన్స్ కొలగొట్టే బాలయ్య హిందీ గడ్డపై పెద్దగా వసూళ్లు రాబట్టింది లేదు. డాకు అదరగొడుతుందనుకున్నా అంతంత మాత్రంగానే ఆడడంతో వచ్చే అఖండ 2తోనైనా పాగా వేయాలని ఫిక్స్ అయ్యాడు బాలయ్య. పైగా సనాతన హిందూ ధర్మం అంటూ ఫుల్ డివోషనల్ కంటెంట్ కావడంతో భారీ టార్గెట్ కే గురిపెట్టారు మేకర్స్. దానికి తోడు పబ్లిసిటీ బోని ముంబై నుండే మొదలైంది కూడా. అయితే బాలయ్యకు దురంధర్తో గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు రణ్వీర్ సింగ్. 100 కోట్ల పైచిలకు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ని 4 నిమిషాలు వదిలారంటే మేకర్స్ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అవుట్ వైలెంట్ గ్యాంగ్స్టర్ డ్రామా అయిన ఈ సినిమాలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్ తో పాటు సారా అర్జున్ హీరోయిన్ వంటి సాలిడ్ అట్రాక్షన్లు ప్లాన్ చేసింది మూవీ టీమ్. దీన్ని బట్టి చూస్తే రణ్వీర్ సింగ్ బాలయ్యను నార్త్ బెల్ట్ లో గట్టిగానే కవ్వించబోతున్నాడన్న క్లారిటీ వచ్చేసింది. నిజానికి దురంధర్ వాయిదా పడుతుందని అనుకున్నారంతా. కానీ బిజినెస్ డీల్స్ అన్ని ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ ఎట్టకేలకు అనుకున్న డిసెంబర్ 5ని బరిలోకి దిగుతున్న దురంధర్ను మెచ్చుకోవాల్సిందే. సో రణ్వీర్ ఎంట్రీతో అఖండ 2కి థియేటర్స్ కూడా తగ్గిపోవడం పక్క. ఒకవేళ బాలయ్య హిట్ టాక్ ఎడితే మాత్రం ఆ థియేటర్లే పెరిగిపోవడం ఖాయం. చూడాలి మరి బాలయ్య వర్సెస్ రణ్వీర్ సింగ్ బాక్స్ ఆఫీస్ వార్లో ఎవరు నెగ్గుతారో. సినిమాలో టెక్నాలజీకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తారు మన మేకర్స్. కానీ ఆ సినిమాని కాపాడుకునే టెక్నాలజీని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. మరి ఇప్పటికైనా పోలీసులని నమ్ముకోకుండా డిజిటల్ సెక్యూరిటీపై కాన్సంట్రేషన్ చేస్తారా? తమ సిస్టమ్స్ నుండే లీక్ అయ్యే కంటెంట్ కి ఇకనైనా బ్రేక్స్ వేస్తారా? రిలీజ్ అయిన సినిమాలని పైరసీ చేసే వాళ్ళని పట్టుకోవచ్చు, కానీ రిలీజ్ కాకుండానే నెట్టింట్లో ప్రత్యక్షమైతే ఇప్పుడిదే ప్రశ్న సోషల్ మీడియాలో తెగ హైలైట్ అవుతోంది. మేకర్స్ వద్ద ఉండే హార్డ్ డిస్క్లను హ్యాక్ చేసి కంటెంట్ ను పబ్లిక్ లోకి వదులుతున్నారంటే టెక్నికల్ గా మీ ఇండస్ట్రీ అంత వీక్ గా ఉందంటూ చెడుగుడు ఆడేస్తున్నారు నెటిజన్లు. టెక్నాలజీని యూజ్ చేసి పైరసీ చేస్తే టెక్నాలజీతోనే ఆన్సర్ ఇవ్వాలి తప్ప పోలీసుల చుట్టూ తిరిగితే లాభం ఏంటన్న కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. నిజానికి హాలీవుడ్ లో కూడా పైరసీ పెద్ద ప్రాబ్లమే, కానీ అక్కడ ఎప్పటికప్పుడు డిజిటల్ సెక్యూరిటీ కోట్లల్లో ఖర్చు పెట్టి పైరసీ బారిన పడకుండా కేర్ తీసుకుంటారు. మరి సినిమాల మీద 100 కోట్లు ఖర్చు చేసే మన మేకర్స్ అందులో 5-10% బడ్జెట్ అయినా డిజిటల్ సెక్యూరిటీ మీద పెడితే బాగుందనే టాక్ వినిపిస్తోంది. సో తమ సినిమాల ప్రొటెక్షన్ కి పోలీసుల మీద డిపెండ్ కాకుండా సర్వర్లను ఎలా సెక్యూర్ చేసుకోవాలి, ఎన్క్రిప్షన్ ఎలా వాడాలి వంటి డిజిటల్ వాటర్ మార్కింగ్ టెక్నాలజీ ఎలా అప్లై చేయాలి వంటి విషయాల్లో అప్డేట్ అయితే ఇంటి దొంగలను ఈజీగా పట్టుకోవచ్చు. చూడాలి మరి, అంతా తమ చేతుల్లోనే ఉందన్న విషయాన్ని మేకర్స్ ఎప్పుడు క్యాచ్ చేస్తారో. ఇవి ఇవాల్టి బిగ్ సినిమా ముచ్చట్లు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.